నేను దిగజారిపోతున్నాను, ఆత్మీయతను నేను కోల్పోతున్నాను. ఈరోజు నా మనోనేత్రములు గుడ్డితనం అయిపోయాయి. ఏది మంచో, ఏది చెడో, ఏది దేవుడు ఇష్టపడతాడో, ఏది ఇష్టపడడో, దేవుడికి ఉద్దేశాలు ఏమిటో, దేవుని చిత్తం ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నానయ్యా. నా చిత్తం ఏంటో, నా ఇష్టం ఏంటో, నా కోరిక ఏంటో, నా ఉద్దేశాలు ఏంటో అవే చేస్తూ వెళుతూ ఈరోజు ప్రభువుకు దూరం అయిపోయి బ్రతుకుతున్నాను అనే గనక నీకు ఆలోచన గనక నీ హృదయ తలంపులోకి వస్తే గనక ప్రియ సహోదరుడా, ఈరోజు ఆ పడి ఉన్నటువంటి ఆ రోగం కలిగినటువంటి వాడు ఏ విధంగా దేవుని వేడుకుంటున్నాడో, నువ్వు నేను వేడుకుందుము గాక, నువ్వు నేను దేవుని బ్రతిమాలుకుందుము గాక. ఆయన వస్తూ ఉంటాడు, అందరిని పలకరిస్తుంటాడు వాక్యంతో, అందరిని దర్శిస్తుంటాడు వాక్యంతో. అవునా కదా? వాక్యం అందరం దర్శిస్తుంది, వాక్యం అందరి హృదయాలు కదిలిస్తుంది, అందరూ వినేటట్లుగా మార్చాలని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ కొంతమందే స్పందిస్తారు, కొంతమందే కదులుతారు, కొంతమందే వింటారు, కొంతమందే నడవాలని ఆశ కలిగి ఉంటారు, మరి కొంతమంది విడవబడుతూ ఉంటారు. ఈరోజు విడవబడుతున్న ఆ గుంపులో ఉన్నావా? టైం పాస్ చేస్తూ దేవుని మందిరంలో గడిపే వ్యక్తిగా ఉన్నావా? కాలక్షేపం చేస్తూ ఉంటున్నా, వాక్యం వింటున్నానన్నట్లుగా ఉండి కాలక్షేపం చేస్తున్న బిడ్డగా ఉంటున్నావా? ఒకరోజు దేవుడు ప్రశ్నిస్తాడు, ఓ రోజు నిన్ను పట్టుకుంటాడు దేవుడు, ఒకరోజు నిన్ను దర్శిస్తాడు దేవుడా. నీ టైం పాస్ ఎలాంటిదో ఒకసారి చూపిస్తాడు, రుచి చూపిస్తాడు దేవుడు. అప్పుడు మోసపోయేది ఎవరో తెలుసా అండి? దేవుడు కాదండి. ఏమండి బ్రదరు? దేవుడు కాదు. మోసపోయేది ఎవరో తెలుసా? నేనని చెబుదాం. ఆ రోజు వాక్యాన్ని సరిగా వినక, వాక్యమునకు అంగీకారం ఇవ్వక, వాక్య ప్రకారం నడవక, టైం పాస్ కాలక్షేపం చేస్తూ దేవుని మందిరంలో గడిపి జీవించిన నన్ను దేవుడు ప్రశ్నించినప్పుడు పట్టుబడతానని ఒక భయం మనలోకి వచ్చును గాక. గట్టిగా చెబుదాం, పట్టుబడతానని ఒక భయం ఈ రోజే మనలో ఆవరించును గాక. అలా భయం నువ్వు పట్టుకుంటే, భయంతో ఈ రోజే నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది బిడ్డ, నీలో తప్పకుండా మార్పు వస్తుంది. ఆయన మాట నువ్వు తూచా తప్పకుండా వింటావు, తూచా తప్పకుండా పాటిస్తావు. అన్ని మాటలు అంగీకరిస్తూ ఈ హృదయంలో స్టోరేజ్ చేసుకుంటావు. నువ్వు స్తోత్రం, ఈ హృదయంలో స్టోర్ చేసుకుంటావు, మాటల ప్రకారంగా నడుస్తావు. అప్పుడు నీలో ఆ రోగం ఉండదు, అప్పుడు నీలో ఆ గుడ్డితనం కూడా ఉండదు. సైతానుగాడు ఎన్ని ఎరలు వేసినా, ఎన్ని వలలు వేసినా, ఎన్ని గ్యాలాలు వేసినా, నీ ఎదుటికి వచ్చి ఎన్ని ఆశలు చూపించినా, ఆశలలో ఒక్క అడుగు కూడా పెట్టకుండా నువ్వు బ్రతుకుదువుగాక. దేవుడిచ్చేటటువంటి ఉపదేశముల బ్రతుకుదువుగాక, వైరాగ్యముతో జీవించుదువుగాక, దేవుడిచ్చే కృపను ఆస్వాదిస్తూ పొందుకొని జీవించుదువుగాక. ఆమేన్. దేవుడిచ్చే కృపను ఎవరు కూడా తీసివేయలేరండి.